ఈరోజు ఒక్కరిద్దరు ఇక్కడ ఉన్నారు, నీ గుర్తింపు లేకుండా, ఇంటిలో గుర్తింపు లేకుండా ఉన్నావు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. కొంతమంది సేవకులు సేవలో గుర్తింపు లేకుండా ఉన్నారు. 10 మందిలో నీకు గుర్తింపు లేదు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎవరెవరైతే గుర్తింపు లేదని భావిస్తున్నారో మిమ్మలను దేవుడు లక్ష్య పెడుతున్నాడు, మీ మీద దృష్టి పెడుతున్నాడు. ఎక్కడైతే ఎప్పుడైతే ఎన్ని సంవత్సరాలుగా గుర్తింపు లేకుండా, నిన్ను ఒక మనిషిగా చూడకుండా, నిన్ను ఒక వ్యక్తిగా చూడకుండా, అవమానం నుండి, నింద నుండి, వేదన నుండి ప్రయాణిస్తున్నారో నేను ప్రవచిస్తున్నాను. ప్రభు నీ పైన దృష్టి పెట్టాడు, నిన్ను పైకి లేవనెత్తబోతున్నాడు. అది ఒక చిన్న స్థానంలో కాదు, ఉన్నతమైన స్థానములో, సింహాసనములో కూర్చోబెట్టబోతున్నాడు.